మనమైతే ఇప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. ఏం చేయాలి తెలియదు ఇట్లా కంటెంట్ అయితే కదా. ఇప్పుడైతే ఎవరో ఇంకా అయితే మనకి ఏం కంటెంట్ అయితే రాలా, ఏం చేద్దామో అర్థం కావట్లా. ఓకే గైస్, 999 పడింది. ఎందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే ఏంది మనడు రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. ఆగండి ఫోన్ బయటకు వచ్చి ఏం బ్రో అరుస్తున్నాం, ఏమి ఆగలేదు ఏంది బ్రో? మొన్న ఒక వీడియో పెట్టావు, దాంట్లో ఎక్స్ట్రా మాట్లాడావు, అంతా తీసుకున్నావు, పెట్టావు, అంతా తీసేసుకున్నావు. మా వాళ్ళు అయితే రివెంజ్ అని అడిగారు బ్రో. ఇప్పుడు ఏంది రివెంజ్ ఆడదాం అంటావు అంతే కదా, మళ్ళీ కొట్టించుకుంటాగా. సరే బ్రో, రివెంజ్ అయితే ఆడదాం నేనైతే చెప్తున్నాను. బ్రో నువ్వు రివెంజ్ ఓడిపోతావు బ్రో. ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, దట్స్ మై ప్రాబ్లం. నీకు సంబంధం లేని విషయం. ఓకే ఓకే, కొట్టేద్దాం అన్నా బ్రో. ఇప్పుడు నన్ను అట్లా రివెంజ్ బ్రో, అది ఎక్కువ తక్కువ మాట్లాడము. ఏం చేస్తావు మేము? ఏం లేదు, నువ్వు కుక్కం కొట్టినట్టు కొట్టగలను. అయితే వాళ్ళంటే ఆడుతుంది నీకైతే ఈసారి. సరే బ్రో ఆడదామే. ఇప్పుడు ఖచ్చితంగా క్రియేట్ చేయ రూము, నేను క్రియేట్ చేయాలా. ఎందుకు బ్రో నువ్వు క్రియేట్ చేయడం రాదు కానీ మరి ఎందుకు బ్రో ఆడతావు గేమ్? క్రియేటెడ్ రాదని కాదు బ్రో, నువ్వు క్రియేట్ చేసి మంచి క్రియేట్ చేస్తావు కదా అని చెప్తున్నా. అచ్చా మనోడైతే క్రియేటెడ్ ఇంకా ఏం రావడం కూడా జరిగింది. ఏంటండి అయితే ఇంకా రూమ్ గట్లోకి వెళ్ళిపోదాం. అండ్ దెన్ బ్రో బాగా ఎక్స్ట్రా అయితే ఇంకైతే వెళ్ళిపోదాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అని ఎక్కడైతే మెసేజ్ అయితే పెట్టేద్దాం గైస్. ఇక్కడ మనం స్టార్ట్ చెల్లి అని పెడదాం. నేను కామెంట్ చేస్తాడు బ్రో అని కామెంట్ పెట్టేసిన. అవునైతే ఇంకా స్టార్ట్ అని చెప్పలేదు. ఓకే మనం అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం. స్టార్ట్ అయితే అయిపోయింది మ్యాచ్. ఓకే ఇప్పుడు ఫోన్ వచ్చింది అనమాట. మనోడైతే ఆడతలేదంట, విప్పేసి పనులన్నీ చెప్తూ ఉంటాడు, తెలిసిందేగా. ఏం చేస్తూ ఉంటాడు, 2 కొట్టైనా బయటకు వెళ్దాం. అందుకని మీ వీడియో పెట్టాలి అట్ట వాళ్ళ చిన్న వీడియో అవి. అయితే ఆడతలేదంట, చెప్పింది నాకు ఫోన్ చేసి. నేను ఆడతలే అన్నాడు. ఎందుకు బ్రో అండి తిట్లని తిడుతున్నారు అన్నాడు. సరే నేను తిడుతున్నాను, నేను ఇప్పుడు తిడతారులే అని చెప్పి నేనైతే ఇంకా కట్ చేసేసారు ఫోన్. అయితే సరే ఒక రౌండ్ కొట్టేసి మిగతా అయితే చెప్పాలి వచ్చేసా. ఒక రౌండ్ అంటారా, ఒక రౌండ్ షెడ్ పడిపోయింది అన్నమాట.